సరూర్ నగర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున మాలలను తరలి రావాలని తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ పిలుపునిచ్చారు. మాలల సింహగర్జనకు మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ మాల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు, సెక్రటరీ మాదాసు వెంకటేష్, సెక్రటరీ మొగిల్ల మల్లేష్, రాజమల్ల గోపాల్, ట్రెజరర్ రామకృష్ణ, జంగయ్య, బేర యాదయ్య, ప్రసాద్, మద్దెల రాములు, లక్ష్మయ్య, జంగాల శ్రీనివాసులు, శ్రీధర్, మాధురి, బేరా శృతి తదితరుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ను బాలకిషన్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. విజయవంతం చేద్దాం మాలల సింహగర్జనను. జై మాల, జై మాల, జై మాల, జై మాల, మాలల ఐక్యత. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై మాల, జై మాల. హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా, 1వ తారీఖున పెద్ద ఎత్తున అందరూ కూడా మరి సొంత వాహనాలతో ఎవరు కూడా నమ్మకం పెట్టుకోకండి. మన సొంత వాహనాలు సొంతంగా పొద్దున్నే పులిహోరలు తీసుకోండి, మరి మన సర్ది మూట కట్టుకోండి. మన ఉన్నతి కోసం, మన గుర్తింపు కోసం మాలలందరూ కూడా డిసెంబర్ 1వ తేదీన మరి పర్యటన రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామం నుండి కూడా ఇలా మాల సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారు కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి మరి మాల సత్తా ఏందో చూపించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జై మాల, జై మాల, జై మాల, జై మాల. ఐక్యత వివేక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై మాల. జోహార్ జోహార్, జోహార్ జోహార్. ఈ ప్రాంతం అంతా మహేశ్వరం నియోజకవర్గం సంబంధించి సరూర్ నగర్ డివిజన్లో మరి ఎక్కువ మాలలు నివసించే భగత్ సింగ్ ప్రాంతంలో ఈరోజు రేపు ఏదైతే డిసెంబర్ 1వ తేదీన జరగబోయే మాలల సింహగర్జన భారీ బహిరంగ సభకు మరి ఈ ప్రాంతం సరూర్ నగర్ డివిజన్ నుండి కూడా మరి చాలామంది రావాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలు, బాల సంఘాల నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ ఏదైతే సింహగర్జన వాల్ పోస్టర్ ఉందో ఈ వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా పెట్టినారు. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని మన ప్రభుత్వం ఆమోదించిన రోజు కాబట్టి అతనే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరం కలిసి నివాళులు అర్పించినటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా మాదాస్ వెంకటేశ్వర గారు, గోపాల్ గారు, అదేవిధంగా ఇక్కడ మా మల్లేష్ గారు, నర్సింగ్ గారు, జంగయ్య గారు, అదేవిధంగా మా శృతి గారు, మాధురి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు అంతా నా మిత్రులే, యాదయ్య గారు, అందరికీ కూడా పేరు పేరు నా జైవ్యం తెలియజేస్తూ ఈరోజు మనకు మరి మన ఉన్నతి కోసం, మన గుర్తింపు కోసం, మరి మనలో ఉన్నటువంటి చైతన్యం కోసం ఇవాళ మాల సంఘాలన్నీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి వివేక్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో నుంచి మారుమూల గ్రామం నుండి కూడా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి అందరూ కూడా రేపు డిసెంబర్ 1వ తేదీన ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ మందకృష్ణ వైఖరికి నిరసనగా మందకృష్ణకు జవాబు చెప్పడానికి మరి మనం అందరం కూడా రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా ఈ విధంగా స్పందిస్తున్నందుకు భగత్ సింగ్ వాసులకు సరూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పైన జైవ్యం తెలియజేస్తూ మరి మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఇవాళ మీ అందరికీ కూడా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా దళిత బంధు రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా ఈ 3 ఎకరాల భూమి రాలేదు. ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో మన మాల సోదరులందరికీ కూడా ఒక లోన్ కూడా రాలేదు. మరి దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే భారీ బహిరంగ సభ ద్వారా వివేక్ గారు అయితే మరి ఛాలెంజ్గా తీసుకొని మా సంగతితో చూపిస్తాం. నా 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నటువంటి మాలల మరి చైతన్యం ఏందో ఈ ప్రభుత్వాలకు చూపిస్తామని చెప్పి మరి వివేక్ గారు ముందడు చేసి అదేవిధంగా వర్ధనపేట నాగరాజు గారు కానీ, మేడిపల్లి సత్యం గారు కానీ, అదేవిధంగా వినోద్ గారు కానీ, అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు కానీ, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు కానీ యావత్తు ఇలా తెలంగాణ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్లురవి గారు ఎంపీలు కూడా అందరూ కూడా ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా సమాయత్తం చేస్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా గ్రహించాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాలలను కూడా తక్కువ చూపు చూసినటువంటి మందకృష్ణ లాంటి బద్మాషులు కూడా ఉంటే మరి వాళ్ళందరికీ జవాబు చెప్పడానికి రేపు 1వ తారీఖున మన యువకుల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు మాలలందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యా నిన్ను గెలిపించినటువంటి మేము ఇక భారీ బహిరంగ సభ పెట్టామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. మరి నమస్కారం.
ఒకటి తారీఖున జరగబోతున్న పెరెడ్ గ్రౌండ్స్లో మన మాలల సింహగర్జన అసలు అందరం కలిసి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి సరూర్ నగర్ డివిజన్ ప్రాంతం నుంచి మన మాలలందరూ కూడా ఐక్యవేత్తంతో ఈ యొక్క మాల సింహగర్జనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై మాల.